వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వర్గచక్రాలు సిరీస్లో ద్వాదశాంశ D12. సో దశాంశ D10 చాప్టర్ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ద్వాదశాంశ. ఈ ద్వాదశాంశ చక్రంలో ఏంటి మెయిన్గా చూడాల్సినవి ఏంటి? సో చక్రంలో పేరెంట్స్, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్, యాన్సిస్టర్స్, వాళ్ళు చేసిన పుణ్యం కానీ లేదా వాళ్ళు చేసిన పాపం కానీ అది ఎలా ఇన్హెరిటెన్స్ అదే ఎలా వస్తుంది, 8th హౌస్ని బట్టి మనం చెక్ చేస్తూ ఉంటాం ద్వాదశాంశలో. అలానే తండ్రిని గురించి చెక్ చేసేటప్పుడు ద్వాదశాంశలో సూర్యుడిని అలాగే నవమ భావాన్ని చెక్ చేస్తాం. అలానే తల్లి గురించి చెక్ చేసేటప్పుడు చంద్రుణ్ణి, చతుర్థ భావాన్ని చెక్ చేస్తాం. అలానే జూపిటర్, మెర్క్యూరీ కూడా గ్రాండ్ పేరెంట్స్ని వాళ్ళు ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ రాహుకేతువులు, ఇవి ఏవైనా దోషాలున్నా శాపాలున్నా బ్యాడ్ కర్మ ఏదైనా ఉంది అంటే వాటిని ఇండికేట్ చేస్తాయి. సో ద్వాదశాంశలో లగ్నం అన్నది వ్యక్తిని ఇండికేట్ చేస్తుంది, నేటల్. సో ఇది ఈ 30 degrees రాశిని డివైడ్ చేశారనమాట. 12 parts కింద డివైడ్ చేస్తే 2.5 degrees, 2 degrees 50 minutes కింద ఈచ్ పార్ట్ని డివైడ్ చేశారు. సో మనకేంటంటే 144 ద్వాదశాంశలు వస్తాయి. అయితే ఈ ద్వాదశాంశ లగ్నం తాలూకా క్యారెక్టరిస్టిక్స్ని బట్టి లగ్నం ఏ రాశిలో పడింది, వాటికి కొన్ని లక్షణాలు, లగ్న లార్డ్ ఎక్కడున్నాడు వాటికి కొన్ని లక్షణాలు, లగ్నంలో ఉన్న ప్లానెట్, దాన్ని బట్టి వ్యక్తి తాలూకా జీవితం అన్నది తల్లిదండ్రుల నుంచి తనకి ఎంత సపోర్ట్ వస్తుంది, గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఎంత సపోర్ట్, ఎంత బ్లెస్సింగ్స్ వస్తాయి, ఎంత ఇన్హెరిటెన్స్ వస్తుంది. అలానే దీంట్లో ఇన్హెరిటెడ్ డిసీజెస్ కూడా చూడొచ్చు. ఒకవేళ మనకి D1లో కానీ D9లో కానీ ఇన్ కేస్ ప్రాబ్లం అనేది మనం ఐడెంటిఫై చేయలేకపోతే, అది ఇన్హెరిటెడ్ డిసీజ్ అయితే, లైఫ్ స్టైల్ డిసీజ్ కాకుండా అది ఇన్హెరిటెడ్ డిసీజ్ అయితే మనం D12 నుంచి కూడా ఆ డిసీజ్ అన్నది ఏమిటా అన్నది మెడికల్ ఆస్ట్రాలజీలో మనం చెక్ చేయొచ్చు. అయితే ఈ ఇన్హెరిటెన్స్తో పాటుగా కొన్ని పాస్ట్ లైఫ్ పుణ్యకర్మలు కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్, గ్రాండ్ పేరెంట్స్, పితృదేవతల బ్లెస్సింగ్స్, వాళ్ళు చేసిన మంచి కర్మలకి మనం దాన్ని అనుభవించడం, వాళ్ళు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని ఎలా అయితే మనవాళ్ళు, మునివాళ్ళు ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారో అది, వాటిని కూడా చూడొచ్చు. 4th house అనేది మామూలుగానే మనకి సుఖస్థానం, అది తల్లిని గురించి చెప్తుంది. తల్లి నుంచి మనకి ఎంత ప్రొటెక్షన్ కానీ, ఎంత సుఖం, ఎంత ఆనందం, లేదా అంటే తల్లి నుంచి సెపరేట్గా ఉండడం, గొడవలు కానీ, రిలేషన్షిప్లో బ్రేక్స్ కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ. అలానే హార్ట్, 4th house అనేది హార్ట్కి సంబంధించింది. సో ఎంత ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ మనకి వ్యక్తికి తన జీవితంలో ఎంత ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అన్నది కానీ ఈ 4th భావం నుంచి మనం తెలుసుకోవచ్చు. ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, కనెక్షన్, సపోర్ట్, ఇవన్నీ 4th భావం నుంచి మనం చెక్ చేస్తూ ఉంటాం. అలానే తల్లి తాలూకా పేరెంట్స్ని మనం చెక్ చేయాలంటే ద్వాదశాంశలో 4th భావాన్ని లగ్నంగా చేసుకొని వాళ్ళు 4th నుంచి 4th, సప్తమాన్నేమో తల్లిగాను అంటే అమ్మ, మళ్ళీ 4th నుంచి 9th భావాన్ని తల్లికి తండ్రి, తాత, అలా అన్నమాట. అలా కూడా చెక్ చేసి చూస్తూ ఉంటారు. ఆ స్థానాల్లో ఉన్న ప్లానెట్స్ తాలూకా దశ అంతర్దశల్లో తల్లిదండ్రులకు కానీ, తాతలకు, అమ్మమ్మలకు, వాళ్ళకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా అంటే ఏదైనా మరణం సంభవించడం కానీ, ఇలాంటివన్నీ చెక్ చేయొచ్చు అని చెప్తారు. కానీ బెటర్ మనం వాళ్ళ చార్ట్స్ నుంచి మనం చూస్తే మనకి క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. దీని నుంచి మనం 20-30% చెప్పచ్చు ఇది ప్రాబ్లమాటిక్గా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అంశచక్రాలని మనం మళ్ళీ భాగారించి వాటిని డివైడ్ చేసి చెక్ చేస్తున్నప్పుడు బర్త్ టైం అనేది కరెక్ట్గా ఉండాలి, బర్త్ టైం రెక్టిఫికేషన్ జరగాలి.
బర్త్ టైం రెక్టిఫై జరిగిన తర్వాత అప్పుడు ఈ చక్రాలన్నీ వేస్తే, మనకు వర్గ చక్రాలన్నీ వేస్తే ఆ క్యాలిక్యులేషన్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అలానే జూపిటర్ మెర్కురీ గ్రాండ్ పేరెంట్స్ని చూపిస్తూ ఉంటారు. అలానే ఫోర్త్ హౌస్ అనేది మనకి మాతృస్థానం, సుఖస్థానం, దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా చూస్తాం. ఇదే ఇప్పుడు సైన్స్ డెవలప్ అయిన తర్వాత సైంటిస్టులు ఎలా చెప్తారంటే, ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బేబీ తాలూకా ఇంటెలిజెన్స్ అన్నది తల్లి నుంచి, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ తండ్రి నుంచి వస్తాయి అని సైన్స్ ఇప్పుడు ప్రూవ్ చేసిందనమాట. సో అలా ఫోర్త్ స్థానాన్ని మనం ఎడ్యుకేషన్కి కూడా తీసుకుంటాం. హయ్యర్ ఎడ్యుకేషన్కి 9th హౌస్ని తీసుకుంటాం. సో ఇలా అనమాట. నెక్స్ట్ ఈ ఇన్హెరిటెడ్ డిసీజెస్ కానీ, లేదా అప్పులు కానీ, లేదా వాళ్ళు చేసిన పూర్వజన్మలో వాళ్ళు చేసిన మిస్టేక్స్, అదే తాత ముత్తాతలు చేసిన మిస్టేక్స్కి మనం ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్లో గొడవలు కానీ, దమ్ములాటలు కానీ, లిటిగేషన్స్ కానీ, ఇంకేమైనా వీటన్నిటిని మనం రాహుకేతువుల నుంచి, 8th హౌస్ ప్లేస్మెంట్ నుంచి, దుస్థానాలు ఆబ్వియస్లీ 6, 8, 12 వీటి తాలూకా వీటి అంటే అమరిక అన్నది ఎలా ఉంది, ఇవి కంజంక్షన్స్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లానెట్ మనం ముందర చెప్పుకున్నాం, చాలా వీడియోస్ చేసుకున్నాం దాని గురించి. ఒక ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే రకరకాలుగా. సో అవి కానీ ఇలా చెక్ చేసుకుంటూ బేసికల్గా ఫ్యామిలీ లీనియేజ్, ఆ కర్మ ఎంత ఉంది, పేరెంట్స్ తాలూకా లాంజిట్యూటీ ఎంత ఉంది, వాళ్ళ ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్యాడ్ కర్మ ఏంటి, గుడ్ కర్మ ఏంటి, మనకి ఇన్హెరిటెడ్ అయ్యేది ఏంటి, ఇవన్నీ చూడడానికి ఇది ద్వాదశాంశ అన్నది పనికొస్తుంది. సో అలానే ద్వాదశాంశ చక్రం ఉన్నా కూడా ఇది ఒక్కటే సరిపోదు. మనం లగ్న చార్ట్ని చూడాలి, ద్వాదశాంశం చూడాలి, అలాగే D40, D45 ఈ రెండు ఏంటంటే, ఒకటి తల్లి గురించి, ఇంకోటి తల్లి లీనియేజ్ గురించి, ఇంకోటి తండ్రి తాలూకా లీనియేజ్ గురించి కూడా చెప్తూ ఉంటాయి. సో ఒక్క వర్గ చక్రంతో మనం ఇవన్నీ డిసైడ్ చేయలేం. సో మిగిలిన చక్రాలు కూడా కలిపి D1కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, ఆ మిగిలిన బర్త్ టైం కరెక్ట్గా రెక్టిఫై చేసుకొని, మిగిలిన వాటన్నిటికీ క్రోడీకరించుకొని మనం ఏదైనా ప్రిడిక్షన్ ఇవ్వాలన్నా ఆ ఇంటర్ప్రిటేషన్ అన్నది చూసుకోవాలి. సో అలా మనకి తెలుస్తుంది అనమాట, మన వ్యక్తి తాలూకా లిమిటేషన్స్ ఏంటి, వ్యక్తి తాలూకా టాలెంట్స్ ఏంటి, ఇన్హెరిటెడ్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిని మనం చూడొచ్చు. అలానే ఎసెండెంట్ లగ్న D1లో ఎసెండెంట్ D12లో ఎలా ఉన్నాడు, D12లో అసెండెంట్ D1లో ఎలా ఉన్నాడు, లగ్న చక్రంలో ఎలా ఉన్నాడు, ద్వాదశాంశ చతుర్థ నవమాధిపతులు లగ్నంలో ఎలా ఉన్నారు, లగ్నంలో చతుర్థ నవమాధిపతులు ద్వాదశాంశలో ఎలా ఉన్నారు, వీళ్ళ కంజంక్షన్స్ ఏంటి, పాప దృష్టి ఏమైనా ఉందా, వీటి మాలిఫిక్ ప్లానెట్స్ ఏమైనా ఆస్పెక్ట్స్ ఏమైనా ఫామ్ చేస్తున్నాయా, సో వీటి దశాభుక్తులు ఎలా యాక్టివేట్ అవుతున్నాయి, వాళ్ళకి పేరెంట్స్కి ఎలా యాక్టివేట్ అవుతున్నాయి. 100% మనం వాళ్ళ చార్ట్స్ తీసుకొని చెప్పడమే కరెక్ట్, బట్ ఇలా కూడా చెయ్యొచ్చు. మనం ఒక 30-40% వరకు మనం చెప్పచ్చు. కంప్లీట్గా ఒక 60-70% అన్నది మనం చెప్పలేం, 100% ఎవరూ చెప్పలేరు. సో దానికి ఏంటంటే ప్రాక్టీస్ కావాలి, ఇమ్మెన్స్ ప్రాక్టీస్ చేయాలి. చార్ట్స్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇన్హెరిటెడ్ డిసీజెస్ ఏంటి, తల్లిదండ్రులకి ఉన్న టాలెంట్స్ ఏంటి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ తాలూకా టాలెంట్ సింగింగ్ కానీ, గిటార్ ప్లేయింగ్ కానీ, లేదా బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ, వాళ్ళ టాలెంట్స్ పిల్లలకి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇలాంటి చార్ట్స్ అన్నీ తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే అక్కడ మనకి తెలుస్తుంది. ఇన్హెరిటెడ్ డిసీజెస్ అవి కూడా పేరెంట్స్కి ఉన్న డిసీజెస్ పిల్లలకి ఇన్హెరిటెన్స్ వస్తూ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి పేరెంట్స్ తాలూకా డిసీజెస్ రావాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే 50-50 అనమాట. మనకి జెనెటికల్ జీన్స్
సాగ్రిగేషన్ అయ్యి జరుగుతున్నప్పుడు కూడా అప్పుడు కూడా సేమ్ అనమాట. 4 పిల్లలు ఉంటే తల్లికి కానీ తండ్రికి కానీ డిసీజ్ ఉంటే 50-50 ఛాన్సెస్. 2 పిల్లలకి డిసీజ్ రావచ్చు, ఇంకో 2 పిల్లలకి డిసీజ్ రాకపోవచ్చు. మేబీ దే ఆర్ క్యారియర్స్. వాళ్ళకి డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది ఆ జీన్. అది అప్పుడు వాళ్ళకి కనిపించదు. నెక్స్ట్ జనరేషన్కి అది బయటపడవచ్చు, బహిర్గతం అవ్వచ్చు. జెనెటికల్గా కూడా మనకి సైన్స్ కూడా ఇదే చెప్తుంది. సో అలా అనమాట. ఇన్హెరిటెడ్ డిసీజ్ గురించి చూడడానికి కూడా ఇది పనికొస్తుంది. అయితే ఈ సన్ మూన్ పొజిషన్ అన్నది మనకి ఈవెన్ లగ్న చార్ట్లో 4th లార్డ్ 9th లార్డ్ తల్లి తండ్రి స్థానం చూసుకున్నా కూడా సన్ని మూన్ని ఇన్ జనరల్ ఫీమేల్ ప్లానెట్స్కి కనెక్ట్ అయినప్పుడు తల్లి తండ్రి కింద చూస్తూ ఉంటారు. ఆ దశాభుక్తులు జరుగుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి ఏమిటి అన్నది, తండ్రికి ఏమైనా అనారోగ్యం సంభవించిందా, తల్లికి ఏమైనా అనారోగ్యం ఉందా, మనకి D1లో కూడా తెలిసిపోతుంది ఇది. అయితే ఈ వర్గచక్రాల్లో ఈ తల్లి నుంచి తల్లి 4th హౌస్ని లగ్నంగా చేసుకొని ఆమెకి ఏమైనా డిసీజెస్ వస్తున్నాయా అంటే తల్లి నుంచి మారక బాధకాలు ఏంటి యాక్టివేట్ అవుతున్నాయి. 4th హౌస్ని మనం తల్లికి లగ్నంగా తీసుకొని అక్కడి నుంచి మారక బాధకాలు ఏంటి యాక్టివేట్ అవుతున్నాయి. అలానే తండ్రిని 9th హౌస్ 9th భావంలో ఉన్న ప్లానెట్ దాన్ని లగ్నంగా చేసుకొని అక్కడి నుంచి మారక బాధకాలు ఏంటేంటి యాక్టివేట్ అవుతున్నాయి. ఈ యాక్టివేట్ అయిన మారక బాధకాల తాలూకా దశాభుక్తుల్లో తల్లిదండ్రులకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది అని చెప్తారు. దీన్ని చార్ట్ రొటేషన్ అంటారనమాట. D1 నుంచే మనం చార్ట్ని లగ్నాన్ని రొటేట్ చేసి 4th హౌస్కి తల్లి కోసం 9th హౌస్కి తండ్రి కోసం లగ్నాన్ని రొటేట్ చేసి చదవడం అనమాట. సో దీన్నే మనం కృష్ణమూర్తి పద్ధతిలో మనం లగ్నం నుంచే చేస్తాం. అంటే లగ్న చార్ట్ నుంచి అంటే D1 చార్ట్ నుంచే మనం కృష్ణమూర్తి పద్ధతిలో ఈ రొటేషన్ అనేది మనం అక్కడే చేస్తాం అనమాట. అదే స్పౌస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మనం సప్తమాన్ని లగ్నంగా చేసుకొని అక్కడి నుంచి మారక బాధకాలు ఏంటి కనెక్ట్ అవుతున్నాయి అవి చూసుకుంటాం. అలానే ఫస్ట్ చైల్డ్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మ్యారేజ్ కానీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని చూడడానికి కానీ మళ్ళీ పంచమాన్ని మనం లగ్నంగా చేసుకొని రొటేట్ చేసుకుంటాం అన్నమాట. ఈ రొటేషన్ ఆఫ్ ద చార్ట్ అనేది మనం కేపీలో కూడా బ్రహ్మాండమైన రూల్స్ ఉన్నాయి, బాగా చేసుకోవచ్చు. మనకి పరాశర మెథడ్లో అయితే ఇలా వర్గచక్రాలకు వచ్చి వర్గచక్రాల్లో మనం వీటి పరిస్థితి అనేది ఎలా ఉందో చూసుకుంటాం.